సో ఈరోజు మనం షూట్ చేస్తున్నాము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. టక్క చేస్తున్నారు. ఎవ్రీ డైరెక్టర్తో ఒక్కొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో కౌశిక్ అన్న కాంబినేషన్ సీన్ అని అంటేనే చాలామంది భయపడతారు. నాకు తెలిసినంత వరకు నేనైతే చాలా భయపడేదాన్ని. ఫస్ట్ మేము అభిషేకంలో చేసామన్నమాట. ఆయన నాకు ఫాదర్గా చేశారు, అంటే నేను ఆయనకి కూతురుగా చేశాను. ఆ టైంలో కొంచెం మెంటలీ డిసార్డర్ క్యారెక్టర్ లాంటిది నాది. ఆయన నాకు ఎప్పుడు చెప్పేవారు, నేను ఎంత పేజీలు డైలాగ్ చెప్పినా సరే పక్కన ఈ అమ్మాయి తినేస్తుంది అన్నట్టు మాట్లాడేవారు. సో అలాంటి ఒక గ్రేట్ యాక్టర్స్ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ రావడం అనేది అప్పటి నుంచి కూడా ఆ బాండ్ ఏదైతే ఉందో అది ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. సో మనకి 2 seasons చేశారు మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి. అలాగా మనం కూడా ఆయన డైరెక్షన్ చేస్తున్న ఫస్ట్ ఒక షార్ట్ ఫిలింకి చేస్తున్నాం అన్నమాట. సో చూడాలి ఇది కూడా మీరు ఎలా అభిమానిస్తారు, ఆదరిస్తారు అని. సెట్కి వెళ్ళిపోదాం. బుజ్జి, నువ్వు ఆఫీస్ జాయిన్ అయ్యి 1 వారం అయిందా? హలో అపర్ణ. హాయ్ రవి, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. క్లోజ్ అయిపోతున్నాడు. అది క్లోజ్ చెప్పేసి. ఇంతకీ రాకేష్తో వర్క్ ఎక్స్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది? a+b² చెప్పు. a² + 2ab + b². a-b² a² + 2ab - b². a+b³ a³ + b³ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమా. రాధా పేరా? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? ఏమి రాదా? రాదు. లెక్కలు రావు. పావం. ఈ దట్టమైన అడవుల్లోంచి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, அந்த மாதிரி பொண்ணுக்கு ஒரு கோவில்ல பார்த்தா அந்த மாதிரி பொண்ணு இருக்குமா? அந்த மாதிரி இருக்கும் సార్. ఏంటి బానా ఇప్పుడు కొరడా తీసుకుని బయటకు వెళ్ళి కొట్టుకుంటావా? బాగున్నావు ప్రియా. సో ఒక సరికొత్త కథతో, సరికొత్త కథనంతో, కొత్త క్యారెక్టరైజేషన్తో ఈ డెమో ఫిల్మ్ మేము చేయడానికి మెయిన్ రీజన్ కౌశిక్ అన్నతో యాక్ట్ చేయడమే కాదు, ఆయన డైరెక్షన్ లో ఫస్ట్ చేసే ఆర్టిస్టులు మేమిద్దరమే కాబట్టి అది చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది. తర్వాత మాకు చాలా అదృష్టం ఈ డెమో ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేయడం అనేది. చూడాలి ఎలాగా కొత్తగా ఎలా కనిపిస్తామో, తర్వాత మేమిద్దరం కొత్తగా ఎలా యాక్ట్ చేస్తామో అని చూడాలి. నాకు సీరియస్లీ ఇది బ్లెస్డ్ కింద ఉంది. ఎందుకంటే కౌశిక్ అన్నతో చేయడం నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇన్స్పిరేషన్ అందరికీ. అది పక్కన పెడితే నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా బాగుంది. అంటే కంప్లీట్ మనం ఇద్దరు బిజీ స్కెడ్యూల్స్, ఏదో నువ్వు వేరే నేను వేరే చేస్తున్నాం కదా, బట్ మన ఇద్దరి ఇది నాకు అది బాగా నచ్చింది అనమాట. సుధామూర్తి తర్వాత ఇది, అండ్
అండ్ నెక్స్ట్ But మన season 2025 లోని ప్లాన్స్ ఏంటి? 2025 లో అయాన్షి అదేంటి? పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఓకే 2025 లో కూడా ఒక మంచి సిరీస్ చేద్దాం మళ్ళీ. అంటే అది సుధామూర్తిలా కాకుండా ఇంకా డిఫరెంట్ వేలో ఆడియన్స్ మనం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళకి అర్థమైపోద్ది వావ్ అని. సో దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చాలానే పెద్ద జరుగుతుంది. ప్లానే. ఇది మాత్రం బాగుంది, కరెక్ట్ గా అమ్మోర్ లాగా ఉన్నాం. నువ్వు చేయబోయే సీన్ కూడా చాలా ట్రెండీగా ఉంటది అండ్ చాలా నాకైతే బాగా నచ్చింది పర్సనల్ గా. సినిమాలు చూడట్లేదా? నేను ఇలా అంటాను, అలా వేసుకుంటావు అంతే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈరోజు దివాళీ. సో ఇద్దరికి ఖాళీ దొరికింది కాబట్టి దివాళీ రోజు ఇక్కడ మార్నింగ్ షూట్ పెట్టేసుకుందాం అన్నా అని. పాపం కౌశికానికి చాలా వర్క్స్ ఉన్నా సరే చేసేద్దాం ఆయన కూడా చాలా బిజీ ఆర్టిస్ట్. సో మా డేట్స్ ఆయన డేట్స్ అన్ని మిక్స్ చేసుకుని ఈ సిరీస్ లో ఇవి ప్లాన్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ టాస్క్. కొంచెం పెద్ద స్టిక్కర్ లేదా? సరే చలో మరి సెట్ లో లైట్ గా అలా చూద్దాం. బట్ ఈ డెమో ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుంటది అంటే. అండ్ ఇందులో చాలా మంది మీకు తెలిసిన ఆర్టిస్టులే ఉన్నారు అండ్ చాలా కొత్తగా కూడా ఉంటుంది స్టోరీ. అండ్ చాలా వరకు And that ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అన్నమాట. సో ఇది మేమిద్దరం చేయడానికి కూడా రీజన్ కౌశిక్ అన్న అయితే. అండ్ అంటే మన సుధామూర్తి సిరీస్ తర్వాత మా ఇద్దరి దగ్గర నుంచి వచ్చేది ఇంకా బెటర్ గా ఉంటాయి, మంచిగా ఉంటాయి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలి అని చాలా చాలా మార్పులు చేశారు. అండ్ మా ఇద్దరికి ఇది చాలా సూటబుల్ అవుతుంది అని చెప్పి. అవును. అండ్ దట్ ఇందులో నా సెకండ్ వైఫ్ కూడా యాక్ట్ చేస్తుంది కాదు, కృష్ణ గారు నా జాంజిగిడి. అండ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, వాడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. సరే సెట్ లో కలుద్దాం, చలో బాయ్. అమ్మాయి అలాగే బాబు, ఒక్క నిమిషం. చూసాక ఆయన చూసి కట్టకుండా ఆయన చూసాడు కదా, అంటే ఆయన చూసి ఆయన ఏమనుకుంటారో తల్లిదండ్రులు అనుకున్నాను. నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఇలా అంబోర్లా కాకుండా రోజు ఇంట్లో ఎలా ఉంటారో అలానే రెడీ అయ్యొచ్చు అని చెప్తాను. ఆర్ యు షూర్? ఆఫ్ కోర్స్, పక్కా లాక్ కర్దో. కట్ ఓకే చేయండి. ఈ ఫోటో తీసుకో ఒకసారి, ఫోటో తీసుకో. ఓకే సూపర్. మీరు ఎప్పుడు ఇంట్లో అలానే ఉంటారా? నిజానికి ఇల్లు కట్టుకోవడం ఇష్టం. మా నాన్నగారు తిట్టారు, మళ్ళీ ట్రై చేయలేదు. ఇదే దాన్ని అక్కడ నువ్వు
నువ్వు బ్యాక్ తిరిగి ఆర్డర్ అన్నది రెడీ ఓకే కెమెరా ఓకే కెమెరా సో అందుకని ఉమ్మాక సైలెంట్ గా పక్కన అమ్మ అని ఉంది రెడీ ఓకే కెమెరా రెడీ యాక్షన్ రవి గారు ఇంతకీ నేను మీకు నచ్చానా? ఒక్క నిమిషం ఇలా వస్తారా? యా. కట్ ఓకే చూసాడు క్లోజ్ పైనుంచి కింద అంటే మరీ పైనుంచి కింద లేకుండా లుంగి బాగుంది అంటే తెలుసు తెలుసు నా ఉద్దేశం రెడీ యాక్షన్ చూడు ఏంటి ఏంటి? లుంగి బాగుంది. తెలుసు. యాక్షన్ నీ అప్డేటెడ్ CV నాకు వాట్సాప్ చేయి, రేపే ఆఫీస్లో మాట్లాడతా. ఓకే. కట్ ఓకే క్లోజ్ అవ్వ రోల్ కెమెరా యాక్షన్ ఇన్ఫాక్ట్ వాళ్ళకన్నా నా ఆడపడిచే ఎక్కువ ఎక్సైట్ అయింది. ఆల్రెడీ రిలీజ్ అయిపోయే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా షూట్కి సంబంధించిన మొత్తం BTS అంతా చూసే ఉంటారు కదా. సో చాలా హ్యాపీగా చాలా ప్లెజెంట్గా బాగా చేసాం అనమాట. అండ్ కౌశిక్ అన్న డైరెక్షన్లో చేయడం చాలా చాలా హ్యాపీగా ఓన్లీ కట్రా అంతకు మించి ఎక్కువ చేయొద్దు, అంతవరకు చాలు. 3 seconds 5 seconds 10 seconds అంతే. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సిద్ధు అండ్ విష్ణు నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అండ్ థ్యాంక్ యూ తమ్మడా మీడియా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రా ఓకే సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ బట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. యా అండ్ ఇంకా కమింగ్ ఇంకా చేస్తూనే ఉంటాం అలా. అలా వస్తూనే ఖాళీ ఉంటాయి దొరికినప్పుడు అలా ఏంటి చెప్పండి ఇంకా వస్తూనే వస్తూనే ఉంటాయి. ఉంటాయి. తీస్తా లోపల ఉన్నవన్నీ So thank you all and don't forget to subscribe Siddhish Nuva. అండ్ మా డిఓపీస్ గురించి చెప్పండి. నికి చిత్తు నికి వాళ్ళు ఇలా తిప్పేలో ప్లాన్ కట్ చెప్పేస్తారు. అసలు ఫోకస్ దొరికిందా లేదా కూడా తెలియట్లేదు. మా అచ్యుత్ ఎప్పుడు కూడా అందరివి ఆ గింబల్స్ ఇలా పట్టుకుని ఇలా వంగిపోయి ఉండేవాడు. దీనికి మాత్రం కరెక్ట్గా ఇలా ఉంటాడు. చెప్పనా అంతే కట్ కట్రా రోజు చెప్పడమే ప్రాక్టీస్ అయిపోయాక గర్ల్స్ నాకు హక్ చేస్తున్నారు మమ్మీ అని చెప్పేవాడు. మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి